పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ, మనిషి జీవితం పుట్టినప్పటి నుంచి కూడా ఇటు కష్టం, సుఖం ఈ రెండిటితో ముడిపడి ఉంది. కష్టం వస్తోంది, తర్వాత సుఖం వస్తోంది. సుఖం వస్తోంది, కష్టం వస్తోంది. కష్టం వచ్చినప్పుడేమో తీవ్రంగా ఆందోళన పడిపోవడం, సుఖం వచ్చినప్పుడేమో సంతోషపడిపోవడం. ఇవి రెండు మానవ సహజం. వీటిని జ్ఞానులు ఏం చెప్తారంటే అమావాస్య పౌర్ణమితో పోలిస్తారు. ఏదైనా కష్టం వచ్చిందంటే వస్తుంటాయి, పోతుంటాయి. అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తుంది. ఇవన్నీ మన జీవితంలో సహజమని చెప్తూ ఉంటారు. మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాల మొత్తానికి వెనకాల కారణం ఏమిటంటే మన గుణాలు. సత్వ రజో తమో గుణాలు. ఈ గుణాలను ఆవరించి ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు. ఇవి ఒక్కొక్క చక్రమును తిరుగుతూ సత్వగుణాన్ని, రజోగుణాన్ని, తమోగుణాన్ని ప్రేరేపింపజేస్తూ ఉంటాయి. సత్వగుణం ప్రేరేపించినప్పుడు దానికి సంబంధించినటువంటి పనులు మనం చేస్తాం. అలాగే రజోగుణాన్ని ప్రేరేపించినప్పుడు ఆ పనులు చేస్తాం. తమోగుణాన్ని ప్రేరేపించినప్పుడు ఆ పనులు చేస్తాం. సో మానవ జీవితం మొత్తం కూడా ఈ అరిషడ్ వర్గాల మీద, ఈ త్రిగుణాల మీద ఆధారపడి ఉంది అని చెప్తారన్నమాట. మానవుడు ఇప్పుడున్న ఈ యొక్క కలియుగంలో, ఈ లౌకిక ప్రపంచంలో అనేక రకాలైనటువంటి బంధాలు, బాధ్యతలు కావచ్చు, అనేక రకాల విషయాలని, బాహ్య విషయాలను కావచ్చు, మనకు సంబంధం లేని విషయాలను కావచ్చు, అన్నీ తీసుకొచ్చుకొని మన మనసులో వేసేసుకొని మనం తెగ బాధపడిపోతూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే గత జన్మలో మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ యొక్క ప్రభావం. అవి చేశాము, ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాం. భగవద్గీత ఏం చెప్తుందంటే వాటన్నిటిని కూడా జస్ట్ సీ అండ్ ఎంజాయ్, చూస్తూ ఉండు. ఎందుకంటే నువ్వు చేసావు, నీకు అనుభవానికి వచ్చేసాయి. నువ్వు అనుభవిస్తూ ఉన్నావంటే అవి తగ్గుతూ పోతాయి. ఇవన్నీ కూడా అవి తగ్గుతూ పోతాయి. దీని గురించి నువ్వు ఎక్కువగా బాధపడి ఎక్కువ ఆలోచించినందువల్ల నీకు శారీరక, మానసిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏది కూడా నీకు వచ్చేటువంటి కష్టమైనా సరే, దుఃఖమైనా సరే, బాధ అయినా సరే, సంతోషమైనా సరే, గత జన్మ యొక్క ఫలితాలుగా మనం భావించినట్లయితే మనం నిశ్చింతగా ఉండగలుగుతాం. లేని పక్షాలు ఏమవుతుంది అంటే అదే ఆలోచనగా మారి, అదే ఆవేదనగా మారి, అదే బాధగా మారి అనేక రకాలైనటువంటి రోగాలకి, జాడ్యాలకి కారణమవుతూ ఉంటుంది. మరి మనం ఇక్కడ ఎందుకు అనుభవిస్తూ ఉన్నావయ్యా అంటే గతంలో చేసినటువంటి కర్మలు, గత జన్మలో చేసిన కర్మలకు ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడు చేసేటువంటి కర్మ యొక్క ఫలితాలని మళ్ళీ అనుభవిస్తాము. ఇవి ఒక సైకిల్లో సహజం. ఇవి పోవాలంటే ఏం చేయాలంటే మనం కర్మలు అనుభవిస్తూనే కర్మ ఫలితాన్ని ఆశించగా, ఇది నేను చేస్తున్నాననే భావన లేకుండా భగవంతుడు నా చేత చేయిస్తున్నాననే భావనతో కనుక చేసినట్లయితే కర్మలు చేయబడతాయి. కర్మ యొక్క ఫలితం నీకు తగలకుండా ఉంటుంది. ఇక్కడ రాత్రిపూట పడుకొని నిద్రపోతాం. మంచి గాఢ నిద్ర పట్టింది. ఈ గాఢ నిద్రలో నీకేమీ తెలియదు, ఏ గుణాలు నీకు పనిచేయవు. ఎందుకని? అన్నీ కూడా మనసు, బుద్ధి, చిత్తమహం అన్నీ కూడా బ్రహ్మనాడిలో కేంద్రీకృతమై ఉంటాయి ఒక చోట. ఏది పనిచేయదు. ఎన్ని అవస్థలు ఉన్నప్పటికీ, జాగృత్, స్వప్న, సుషుప్తి, తురియ అవస్థలు ఉన్నప్పటికీ కూడా నీకేమీ తెలియని స్థితికి వెళ్ళిపోతాం మనం. అప్పుడు నీకు కలిగే బాధ నీకు గుర్తురాదు, నీ సంతోషం నీకు గుర్తురాదు, ఏవీ పనిచేయవు. నువ్వు త్రిగుణాలకు అతీతంగా ఉంటావు. త్రిగుణరహితం
ఆ టైంలో త్రిగుణాలు పనిచేయవు నీకు. ఏ గుణము పనిచేయని స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఏ గుణము పనిచేయదు కాబట్టి, గుణరహితము కాబట్టి, త్రిగుణరహితము కాబట్టి, ఆ కాలాన్ని రాత్రి అనే పేరు పెట్టారు. రాత్రి అంటే రహితము, త్రి అంటే 3 గుణాలు. 3 గుణాలు పనిచేయేటటువంటి స్థితి కాబట్టి దాన్ని రాత్రి అంటాం. అట్లాగే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకోబోయే లోపల అన్ని రకాల 3 గుణాలు, 3 గుణాల లోపల ఉండేటువంటి అరిషట్ వర్గాలన్నీ కూడా నీ మీద ఎలాగైతే తేనెటీగలు దాడి చేస్తాయో ఆ మాదిరిగా దాడి చేస్తూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే నీ మీద పగ తీర్చుకుని ఉంటాయి. అంటే నీవు గత జన్మలో చేసిన కర్మ ఆ యొక్క ఫలితాలు ఇప్పుడు పగ తీర్చుకుంటూ ఉంటాయి. అన్నీ పగబడతాయి నీ మీద. నువ్వు చేసినే కదా, తేనె తుట్టుంది రాయేసావు, నీ వెనకాల పడతాయి. అయ్యో అనుకుంటే కుదరదు, నువ్వు వేసావు అనుభవిస్తావు. అట్లాగే ప్రతి గుణములో ఉండేటువంటి అరిషట్ వర్గాలు ఇవన్నీ కూడా నీ మీద పగ తెచ్చుకునే కాలం. అన్నీ పగలు పెంచుకుంటాయి నీ మీద. అందుకని ఆ కాలాన్ని పగలు అన్నారు. పగ అన్నీ కాబట్టి పగలు అంటారు. అవన్నీ నీ మీద పగ తెచ్చుకునే కాలం కాబట్టి పగలు అంటాం. గుణాలు పని చెయ్యని కాలం కాబట్టి రహితమైనటువంటి గుణాలు, గుణరహితం అంటాం. దాని రాత్రి అనే పేరు వచ్చింది. ప్రతి మనిషి జీవితంలో ఈ పగలు రాత్రి ఖచ్చితంగా ఉంటాయి. యోగులు ఏం చేస్తారంటే ఈ పగటి కాలాన్ని కూడా వాళ్ళు రాత్రిగా భావిస్తారు. వాళ్ళు ధ్యానము చేత ఈ అరిషట్ వర్గాలు త్రిగుణాల నుంచి వచ్చేటువంటి ప్రభావాన్ని వాళ్ళు ధ్యానం చేత కంట్రోల్ చేసుకొని రాత్రి పడుకున్నప్పుడు ఏ స్థితిని అనుభవిస్తూ ఉంటావో అదే స్థితిని వాళ్ళు పగటిపూట కూడా అనుభవించగలుగుతారు. మనము కూడా ఆ త్రిగుణరహితమైన స్థితినే గనక పగటిపూట కూడా మనం ఆస్వాదించగలిగితే, అనుభవించగలిగితే అప్పుడు ఏ గుణాల ప్రభావము నీ మీద ఉండదు. గుణాలు పనిచేయవా? గుణాలు పనిచేస్తాయి, వాడి ప్రభావం నీ మీద ఉండదు. చాలా తమాషగా ఉంటుంది అది. కాబట్టి రాత్రిపూట ఇప్పుడు పగలుపూట ఒక మంచి ఆలోచన వచ్చింది, కష్టం వచ్చింది, రాత్రి నిద్రపోతావు, అప్పుడు గుర్తు రాదు. మరి ఎక్కడైపోయిందా కష్టం? కష్టం వెళ్ళిపోయిందా? అది నీ ధ్యాసలోకి రాలేదా? ఏది నిజం? కష్టం ఉంది, నీ మనసుని గుణరహితమైన స్థితిలో ఉంచావు కాబట్టి అది నీ లోపలికి ఎంటర్ కాల. ఇదే మాదిరిగా మిగిలిన సందర్భంలో కూడా, అంటే పగటిపూట కూడా నీ మనసులోకి ఈ అరిషడ్ వర్గాలను, ఈ త్రిగుణాలను గనక లోపలికి తీసుకోకుండా ఏదైతే నీవు రాత్రిపూట ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తూ ఉంటావో ఆ స్థితిని నువ్వు పగటిపూట కూడా ఆస్వాదించగలిగితే, అనుభవించగలిగితే ఏ గుణాలు నీ మీద పని చెయ్యవు. అర్థమవుతుంది కదా? ఈ స్థితికి మా మనసు ఎదగాలంటే ఏం చేయాలి? ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది కదా. సరైన సద్గురువును ఆశ్రయించి ఆయన ద్వారా ఏదో ఒక ఉపదేశాన్ని, ఉపాయాన్ని పొంది ఆచరించి ఈ యొక్క త్రిగుణ రహిత స్థితి, ద్వంద్వాతీతం త్రిగుణరహితం అంటాం, ఆ స్థితికి మనందరం కూడా చేరుకోవాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః.